ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, మనకి దగ్గరలో గురు పౌర్ణమి వస్తుంది కదండి. గురు పౌర్ణమి అనగానే మనకి ఎవరైతే చదువు చెప్పిన గురువులు ఉంటారో వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి సేవ చేసుకోవాలి అన్నట్టు చెప్తూ వచ్చారు చిన్నప్పటి నుంచి. అసలు గురు పౌర్ణమి రోజు చేయవలసిన విధి విధానాలు ఏంటంటారు ప్రతి ఒక్క మనిషి కూడా? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలామంది గురు పౌర్ణమి అసలు ఎప్పుడు వస్తుంది అని అంటే వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజు. ఈ సంవత్సరంలో జూలై 10వ తారీఖు నాడు ఈ యొక్క వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి వస్తుంది. ఓకే. ఈ వ్యాసుడు అనేటువంటి వారు ఎవరు అనంటే మన అష్టాదశ పురాణాలు రచించినటువంటి వారు. ఆయన యొక్క శిష్యగణం ఎవరైతే ఉన్నారో జైమిని, అలాగే ఉన్నటువంటి ఖద్రువ, వీరందరినీ అంటే వారి యొక్క శిష్యగణాలతోని ఈ అష్టాదశ పురాణాలన్నింటినీ కూడా ఎంతో విశేషంగా అందరికీ కూడా ప్రాప్తి చెందించే విధంగా పనిచేసినటువంటి వాళ్ళు. సప్త చిరంజీవులలో ఒకరు. ఆయన స్టిల్ ఇప్పటికీ బ్రతికే ఉంటారు అని కొన్ని పురాణ ఇతిహాసాల ప్రకారంగా చెప్పడం జరుగుతుంది. వ్యాస మహర్షి ఆయనే కదండి. ఆయనే. ఆయన ఇంకా బతికి, ఆయన కూడా చిరంజీవి. అయ్యా, సప్త చిరంజీవుల్లో ఒకరిగా అంటారు కొన్ని గ్రంథాల ప్రకారంగా. ఆయన కూడా సప్త చిరంజీవుల్లో ఒకరు. అయితే ఈ వ్యాస భగవానుడు ఎంత విశేషం అంటే అసలు మహాభారతానికి నాంది ఆయన. ఈ వ్యాస భగవానుడి యొక్క తేజస్సు వర్చస్సుతో ఈ కౌరవులందరికీ కూడా అంటే ఒక పిండంగా ఉన్నటువంటి దాన్ని 100 మందిగా మార్చి నాంది ప్రస్తావన చేసింది ఆయనే. కాబట్టి అసలు మహాభారతం అనేటువంటిది ఉంది అంటే అది వ్యాస భగవానుడి వల్లే. మళ్ళీ ఆ మహాభారతం కూడా ఎలా అంటే ప్రారంభించినప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఏ ఉన్నాయో అన్నీ కూడా చెబుతూ ఉంటే ఎవరన్నా ఒకరు రాయాలి. ఆ చెప్పేటప్పుడు ఎవరు కూడా ఆపకుండా రాయాలి. ఎవరైనా అలాంటి వాడు ఉన్నాడా అని చూస్తే అందరు చెప్పింది ఎవరంటే గణపతి. అందుకే చూడండి, వ్యాస పౌర్ణమి అయిన తర్వాతి కాలంలో వచ్చేటువంటిదే భాద్రపద మాసము గణపతికి సంబంధించి. కాబట్టి ఈ యొక్క గణపతి కూడా ఏమన్నాడంటే, నువ్వు మధ్యలో ఏమన్నా కావాలంటే కొన్ని మంచినీళ్ళు తాగడానికి ఆగుతావేమో, నేను మాత్రం ఆగను, నువ్వు చెప్పు అన్నాడు. ఆయన కూర్చున్నప్పుడు కూడా రాక్షసులు ఈ యొక్క మహాభారత ఇతిహాస గ్రంథాలన్నీ కూడా రచింపజేస్తున్న క్రమంలో అడ్డుపడతారు. వ్యాస భగవానుడు ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చెబుతూనే ఉంటాడు, ఈయన రాస్తూ ఉండాలి. ఆ సమయంలో రాక్షసులందరూ వచ్చి ఇబ్బంది, ఈ రోజైతే హైందవ ధర్మాన్ని ఎలా అయితే ఇబ్బంది పెట్టి రాక్షసులు చుట్టూ ఎలా ఉన్నారో అప్పట్లో కూడా అలాగే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే ఆ కలం పడకుండా కూడా ఆపుదామని ప్రయత్నిస్తే దంతాన్ని తీసి దంతాన్ని ఆయన మార్చి కలంగా మార్చి రాయడం జరిగింది. అందుకే ఆయన ఏకదంతుడని నామకరణం కూడా వచ్చింది. అలా వ్యాస భగవానుడు పూర్తిగా గతంలో ఏం జరిగింది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే విషయాన్ని రాయడం ఎలా రాశారంటే, ఒకసారి మహాభారతం చూసి మనం బయటకు వస్తే మన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా వాటికి రిలేట్ అవుతాయి. ఎక్కడో ఒక చోట మనకి ఇలా జరిగింది కదా, ఖచ్చితంగా జరిగింది. అందుకనే మనకి ఎలా ఉంటుంది అనంటే, రామాయణం ఎలా ఉంటుంది అనంటే రామాయణము మనం ఎలా ఉండాలి అనేటువంటిది చెప్తుంది. అదే మహాభారతం ఎలా చెప్తుంది అనంటే మనకు వీలుగా ధర్మాన్ని ఎటువంటి తప్పకుండా ధర్మం పాటిస్తూ మన వీలుగా ఎలా మార్చుకోవచ్చు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, నువ్వు బొంకడం అంటే అబద్ధం చెప్పాల్సి వస్తే ప్రాణ విత్త మాన భంగమందు పలుకు బొంకవచ్చు. నీ ప్రాణం పోతుంది, మానం పోతుంది, పరువు పోతుంది అంటే అబద్ధం చెప్పు. అందుకని అంత ధర్మరాజుతోని అబద్ధం చెప్పించలా, నిజమే అబద్ధంలా చెప్పించారు. అశ్వత్థామ హతః అతి కుంజర, అది కుంజర అని చిన్నగా చెప్పించాయి, అశ్వత్థామ హతః అని చెప్పించారు. అలా స్వామివారు ఈ వ్యాస భగవానుడు అన్ని అంటే ఇది ఒక చిన్న విషయం కదా. సైంధవద ఏదైతే ఉందో సైంధవుని చంపడానికి కానీ అశ్వత్థామను సంహరించడానికి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా చిన్న విషయం, మైన్యూట్ విషయాలు కూడా ఆయన ఏది వదలకుండా ప్రాపర్ వ్యాస భాగవతాన్ని రచించి గణపతితో రచింపజేశాడు. అంత అసలు నారాయణ స్వరూపమే వ్యాసుడి యొక్క స్వరూపంగా చాలామంది కొలుస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే అంటారు, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మన పురాణ ఇతిహాసాలు లేకుంటే మన ఉనికి ఎక్కడిది? అవునండి. మన యొక్క ఉనికిని, మన యొక్క ధర్మాన్ని, మన ఇతిహాసాలని అంతగా అప్పట్లోనే కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి అంతటి వ్యాస భగవానుడి యొక్క పుట్టినరోజు నాడు మనం
వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమగా జరుపుకుంటాం. ఆ రోజు ఏం చేయాలి అని అంటే స్పెషల్గా ఆ రోజున మనం ఏం చేయక్కర్లేదండి. సంవత్సరం అంతా కూడా మన గురువుల్ని గౌరవిస్తే చాలు. ఇవాళ రేపు ఏమైందనంటే టీచర్లు మనల్ని మార్గదర్శకంగా ఉంచాలని ఒక దెబ్బేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బూతులు తిట్టడం. ఏం చేస్తావు, నువ్వు కొడితే కేసు పెడతాను నీ మీద. మొన్న ఒక అమ్మాయి బూతులు తిడుతుంది టీచర్ని. అలా కాదమ్మా, నువ్వు ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు, క్లాస్లో అబ్బాయితో మాట్లాడుతున్నావు, మీ అమ్మ నాన్న ఎట్లాగో ఏమనట్లేదు, నీ మంచి కోసం చెప్పి నీ ముఖం మంచి అని బూతులు తిడుతుంది టీచర్ని. అంత దయనీయమైనటువంటి స్థితికి ఈ రోజు విద్యా వ్యవస్థ పడిపోయింది. విద్యార్థులు అలానే ఉన్నారు, కొన్ని చోట్ల టీచర్స్ కూడా చెప్పే గురువులు కూడా 100% అలానే రెండు ఉన్నారు. చేతులు కొడితేనే చప్పట్లండి. ఒకప్పుడు మా చిన్నప్పుడు విషయం చెప్తున్నానండి, మేము బైక్ వచ్చు, మాకు 15-16 సంవత్సరాలు బైక్ నేర్చుకుంటాం కదా, హైట్ ఉన్నాం కాబట్టి నేర్చుకుంటాం కదా. ఒకసారి ఇప్పుడు చూసి ఎవరికైనా లైసెన్స్ లేకుండా నేను చూసినప్పుడు బయట ఎక్కడన్నా బైక్ తోలు తీస్తా అని చెప్పేవాళ్ళు. మా సార్ చూసారంటే అయిపోయింది, భయం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందిరా బాబు, ఇక స్కూల్కి వెళ్తే అయిపోయింది నా పరిస్థితి. అంత భయంగా ఆయన గమనించాడా లేదా, ఎక్కడ కనిపించినా సరే అదేదో సినిమాలో పోలీసులు గుడ్ మార్నింగ్ సార్ చెప్తారు కదా, అంత ఒళ్ళంతా ఇట్లా బిగుసుకుపోయేది మాకు. అంత భయం. అంటే ఈ భయం ఉండాలా ఉండొద్దా, భయం ఎందుకు భయపెట్టాలి, ఫ్రెండ్లీ టీచర్నెస్ ఉండొచ్చు కదా అంటే ఉండాలండి, తప్పేం కాదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఫ్రెండ్ లాగా చూసుకోవాలి, రెస్పెక్ట్, వాళ్ళకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. ఏం గుర్తింపు ఉందండి వాళ్ళకు. అందుకని వీలైనంత వరకు మన గురువులను సంవత్సరం అంతా కూడా గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి. ఆ రోజు ప్రత్యేకంగా ఎవరన్నా మీకు ఉదాహరణకు ఒక మనిషి మీ మార్గదర్శకుడిగా మారాడు అంటే నిర్మోహమాటంగా వెళ్ళిపోయి ఆయన కాళ్ళు గడిగి, లిటరల్గా కాళ్ళు గడిగి ఆ నీళ్ళు తలపై చల్లుకోండి, అంతకుమించి ఏమీ అవసరం లేదు. మెంటర్స్ అని చెప్పేసి అంతే కదా, మెంటర్స్ కానివ్వండి, మన కెరీర్ ప్రారంభించిన తర్వాత ఏ విషయంలో అయినా సరే మంచి మంచి సలహాలు ఇచ్చి, నువ్వు ఇలా వెళ్తే నాశనం అయిపోతారా బాబు, ఇలా వెళ్ళు అని చెప్పి ఎవరైనా చెప్తారు కదా, వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించాలి. మీరు ఇంకా స్తోమత ఉంటే, కాళ్ళు గడడానికి అయితే డబ్బులు అవసరం లేదు, స్తోమత ఉంటే వారికి ఏదన్నా ఒక వస్త్రం, వాళ్ళు వద్దంటారు కానీ కట్టుకున్నప్పుడల్లా మురిసిపోతారు, నా శిష్యుడు నాకు ఇది ఇచ్చాడు అంటే. ఎలా ఉంటుందంటే, మనం పెంచిన ఒక చెట్టు, ఒక పువ్వు మొక్క పెరిగి పూలు పూసి అది దేవుడి దగ్గర పెడుతుంటే, నేను పెంచా ఈ మొక్కని, నేను దేవుడి దగ్గర సమర్పిస్తున్నా అని ఎంత గర్వంగా చేసుకుంటామో, ఒక టీచర్ కూడా స్టూడెంట్ని అంతే ప్రేమగా ఒక పువ్వుని పెంచినట్టుగా పెంచి ఆ తర్వాతకి భగవంతుడికి ఇచ్చి, ఈ సొసైటీ అనేటువంటి భగవంతుడికి వీడిని ఇచ్చా అని ఎంత మురిసిపోతాడో అంత మురిసిపోతారు. కాబట్టి గురువులను మనం గౌరవించాలి, గురువులను ఎంత వీలైతే అంత చూడాలి. ఆ రోజున ఇంకా కొంచెం ఎక్కువ వీలైతే కనీసం ఫోన్ చేసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు గురువు గారు, గురు పౌర్ణమి శుభాకాంక్షలు మేడం అనేటువంటివి చెప్పి, మీ వల్ల ఈరోజు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ మాట చెప్పినా చాలండి, వాళ్ళు మురిసిపోతారు. వాళ్ళ అదేం లేదురా మాట కొట్టేసిన తర్వాత ఎన్నిసార్లు అనుకుంటారో మైండ్లో, వాడెంత ఇంత చిన్న పిల్లవాడు ఈరోజు ఇంత ఎదిగి నీ వల్ల ఇట్లాంటి పొజిషన్లో ఉన్నా అని చెప్పాడు, ఇంతకన్నా ఏం కావాలి నాకు, అవునా కదా. ఒక తల్లి కంటే కూడా గురువు చాలా, అంటే మన జీవితంలో అసలు మొట్టమొదటి గురువు తల్లి, తల్లి తర్వాత గురువు గురించి ఒక పీఠాధిపతి గారు చెప్తున్నప్పుడు విన్నా అండి. అంటే గురువు అనేవాడు ఎంత విశేషం అని చెప్పి, ఒకసారి గురువు దగ్గరకు వచ్చాడంట, వచ్చి నాకు దేవుడు ఎక్కడుంటాడు గురువు గారు, నాకు దేవుడు కనిపించట్లేదు అని అంట. అందరు వెళ్ళిపోయిన తర్వాతకి రా నాయన అన్నారు. నాకు తెలిసి పరిపూర్ణంద గారు చెప్పారు, ఆయనకే ఆయన గురువుగారు చెప్పారు ఈ విషయం. సరే అని చెప్పేసి అందరు వెళ్ళిపోయిన తర్వాత లైట్ ఆఫ్ చేశారంట. నేను ఎక్కడున్నాను కనిపిస్తున్నానా అని అన్నారంట. లేదు గురువు గారు, లైట్ ఆన్ చేయను, ఇప్పుడు కనిపిస్తున్నానా, కనిపిస్తున్నా. ఆ వెలుతురు అనేటువంటిది జ్ఞానజ్యోతి. నీకు ఇక్కడ జ్ఞానజ్యోతి ఎప్పుడు వెలిగితే అప్పుడు నీకు భగవంతుడు కనిపిస్తాడు అంటే, వెంటనే నాకు భగవంతుడు కనిపించాడు గురువు గారు అన్నారంట. అవునా, వెరీ గుడ్, ఇంతకీ ఎవరు అని అంటే మీరే అన్నారంట. అంటే ఇంతటి జ్ఞానాన్ని మనకి ఇచ్చినటువంటి గురువులు, అందుకే గురువుకు సంబంధించినటువంటి వేలు చూపుడు వేలు. చాణుక్యుని చూడండి, ఎప్పుడు ఇలా చేయి పైకి పెడతాడు, ఆయన మంచి గురువు, మనకు ఉన్న అర్థశాస్త్రాన్ని ఇచ్చినటువంటిది ఆయనే. ఈ వేలుని ఎందుకు అంటారు, ఈ వేలుని ఏమంటారండి, ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ అంటే చూపించేది, మన పుస్తకంలో ఏ పేజీలో ఏముంది అని చూపించేటువంటిది. నేను కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటా, అరే నువ్వు క్రికెట్ బాగా ఆడతావురా, నువ్వు చదువుతూ క్రికెట్ కూడా ఆడు,
లేదు కెమికల్కి సంబంధించి బాగా చేస్తావు, నువ్వు డాక్టర్ అయితే కాదు, మంచి కెమికల్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళు, మంచి ఫార్మసిస్ట్ అవుతావు అని చెప్పి మనకున్నటువంటివన్నిటినీ కూడా విపరీతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళి మనల్ని పెంపొందించి మనల్ని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లే వాళ్ళు గురువులు. ఆ గురువుల్ని అగౌరవపరచకుండా వారికి ఆ రోజున ఫోన్ చేసి ఒక్క విషెస్ చెప్పినా చాలా తప్పు, ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు. అయితే ఎవరన్నా గురు బలం తక్కువ ఉంటే జాతకరీత్యా వాళ్ళు మాత్రం వీలైతే గురుగ్రహానికి సంబంధించిన జపం కానీ, లేకుంటే గురు చరిత్ర లాంటివి కానీ, లేదా సుందరాకాండ పారాయణం లాంటివి కానీ ఎవరన్నా ఒక అర్చక స్వాముల దగ్గరికి వెళ్ళి ఆ రోజున ప్రారంభిస్తే మంచిది. ఎందుకంటే మనకు సుందరాకాండ పారాయణం చూసుకుంటే దాంట్లో ఈ పలానా సర్గ చదివితే మీకు ధన నష్టం అయితే మళ్ళీ తిరిగి వస్తుంది, ఈ 41 రోజుల పాటు దీన్ని మీరు పారాయణ చేయండి, గురుముఖతగా కూర్చొని ఆయన ముందు గురుగారు నేను ఇది పారాయణం ప్రారంభిస్తున్నా, సరే అని చెప్పి ఆశీర్వాదం తీసుకున్నా చాలు. మనమైనా సరే చదవచ్చు. 130 రూపాయలు పెడితే సుందరకాండ పుస్తకం దొరుకుతుంది, గ్రంథం. ఆ సర్గ వరకు 41 రోజుల పాటు రోజు 9 సార్లు 11 సార్లు చదవాలి చాలు, అంతకుమించి అవసరం లేదు. ఇలా చేసినా సరిపోతుంది. కాబట్టి సుందరాకాండ లాంటి పారాయణం చేయించిన విశేషమైనటువంటి సత్ఫలితాలు ఉంటాయి. ఎవరన్నా పిల్లలకు వివాహం కావాలంటే ఆ రోజున కనక పుష్యరాగం అనేటువంటి ఉంగరాన్ని చేయించి తల్లి వేయాలి. ఒక్కో ఉంగరం ఒక్కొక్కరు వేయాలి విశిష్టత ప్రకారంగా ఉంటుంది. అందుకే తల్లి గురువు కాబట్టి ఆమె ఇది వేయాలి. డైమండ్ అయితే కంపల్సరీ భార్య చేతితోనే తొడిగించుకోవాలి, కాబోయే భార్యతోనే తొడిగించుకోవాలి. అదే కనుక పచ్చ అయితే అట్లా ఒక్కొక్క స్టోన్కి ఒక విశిష్టత ఉంది కాబట్టి అలా చేస్తే మంచిది. ఓకేనండి. గురు పౌర్ణమి రోజు అంటే సూక్ష్మంలో మోక్షం, మన చేతనైనట్టుగా మనం ఏ విధంగా మన గురువుని తలుచుకోవచ్చు అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.